అందరికీ హాయ్, వెల్కమ్ టు సోజీస్ క్యూరియస్ వరల్డ్. ఈరోజు మనం ఒక చాలా పవిత్రమైన రోజు గురించి మాట్లాడుకుందాం. అదే ఈరోజు భీష్మ ఏకాదశి కదా. సో భీష్మ ఏకాదశి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు గురించి మనం చిన్నప్పుడు విన్నాం, కానీ ఎగ్జాక్ట్గా ఎందుకు ఇంపార్టెంటో అందరికీ క్లియర్గా తెలియకపోవచ్చు. అందుకే ఈ వీడియోలో భీష్మ ఏకాదశి అంటే ఏంటో, భీష్మ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలో సింపుల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? మహాభారతంలో ఒక గొప్ప వ్యక్తి ఉండేవారు. ఆయనే భీష్మ. అతను కేవలం యోధుడు మాత్రమే కాదు, ఒక డిసిప్లైన్, ఒక కమిట్మెంట్, ఒక ధర్మ సింబల్. భీష్మ జీవితంలో ఒక గట్టి డెసిషన్ తీసుకున్నారు. లైఫ్ మొత్తం ధర్మ మార్గంలోనే నడవాలంటే ఒక రూల్ ప్రకారంగా నడవడం. అది మనం చెప్పుకున్నాం కదా, కాన్స్టిట్యూషన్ బుక్లో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్నే పాటించడం. అలాగా వీళ్ళకి ఉండే రూల్స్ని ఆ కరెక్ట్ వేలోనే ఈయన కూడా పాటించేవారు. ఈ డెసిషన్ ఈజీ కాదు, కానీ వన్స్ డెసిషన్ తీసుకున్నాక దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీగా ఉండేవారు. ఎవరు? భీష్మ. అందుకే మహాభారతంలో భీష్మ అంటే ప్రామిస్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి అని అందరూ గుర్తుపెట్టు. ఒకసారి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ గాయమవుతారు. కానీ అతని జీవితంలో ఒక స్పెషల్ వరం ఉంది, ఇచ్చా మృత్యు అని. ఆ ఇచ్చా మృత్యు వరం కూడా వాళ్ళ ఫాదర్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన నడిచే ధర్మ మార్గం చూసి ఆయనకి అది ఒక గొప్ప వరంలా ఇచ్చారు. సో ఆ ఇచ్చా మృత్యు అంటే ఏంటి అంటే, చనిపోయే సమయం తను నిర్ణయించుకోవడం. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ దట్ హీ డిసైడ్స్ వెన్ హీ వాంట్స్ టు డై. అలా కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ గాయమవుతారు. కానీ భీష్మ భూమి మీద పడుకోకుండా బాణాల మీద ఉంటారు. ఆ టైంలో కూడా కోపం, బాధ, రివెంజ్ లాంటి ఫీలింగ్స్ లేకుండా పాండవులకి, లోకానికి లైఫ్ లెసన్స్ చెప్పారు. ఈ ఫేజ్ మనకి చెప్పేది ఒక్కటే, కష్టంలో కూడా క్లారిటీ ఉండాలి అని. భీష్మ తన ఇచ్చా మృత్యు వరంతో శ్రీకృష్ణుల వారిని ఒక కోరిక కోరుకున్నారు. అది ఏంటంటే, మాఘమాసంలో వచ్చిన ఒక ఏకాదశి రోజు తన శరీరాన్ని విడుస్తారు అని. ఈ రోజుని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు వల్ల భీష్ముడు మోక్షం పొందారు అని నమ్మకం. అందుకే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనదని చెబుతారు. ఎందుకంటే ఈ రోజే భీష్ముల వారికి కోరుకున్నట్టుగానే మోక్షం కలిగిన రోజు. వాళ్ళకి ఈరోజు పుణ్యం, పీస్, ఇన్నర్ స్ట్రెంగ్త్ కోసం. చిన్న వాళ్ళకి ఈరోజు డిసిప్లిన్, రెస్పెక్ట్, పేషెన్స్ నేర్చుకోవడానికి. ఇంకా భీష్ముడి జీవితం మనకు చెప్పేది, డెసిషన్ వన్స్ తీసుకుంటే అది కష్టమైనా సరే కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఏకాదశి మనకు ఒక రిమైండర్ లాంటి రోజు. జీవితంలో వాల్యూస్ మర్చిపోకుండా ఉండాలి, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలి, ధర్మ మార్గాన్ని వదలకూడదు. ఈ పవిత్రమైన రోజు మన అందరం ఒక మంచి థాట్తో ఒక మంచి చేంజ్ స్టార్ట్ చేద్దాం. కొంతమంది అనుకోవచ్చు, భీష్ముడు చనిపోయిన రోజు పండగ ఏంటి అని. ఇది సెలబ్రేషన్ ఆఫ్ డెత్ కాదు, ఇది రెస్పెక్ట్ ఫర్ ఎ ఫుల్ఫిల్ లైఫ్. భీష్మ కష్టపడి జీవించారు, ధర్మ మార్గంని వదలకుండా ఫాలో చేశారు. లైఫ్లో ఏమీ మిగలలేదు అని కంప్లీట్ ఫీలింగ్తో ఉన్నారు. మనకి మనుషులుగా చూస్తే పాపమని బాధేస్తుంది, కానీ భీష్మ యాంగిల్ నుంచి చూస్తే ఆయన బాధలో చనిపోలేదు, భయంలో చనిపోలేదు, ఫోర్స్లో చనిపోలేదు. తనకి తను రెడీ అయిన సమయంలో పీస్తో, సాటిస్ఫాక్షన్తో చనిపోయారు. అందుకే అది దుఃఖం కాదు, శాంతి, ముక్తి. ముక్తి అంటే లైఫ్ నుంచి తప్పించుకోవడం కాదు, ముక్తి అంటే లైఫ్ని కరెక్ట్గా పూర్తి చేయడం. భీష్మ ఇలా అనుకున్నారని చెప్పచ్చు, నేను నా డ్యూటీ కంప్లీట్ చేశాను, నా ధర్మాన్ని ఫాలో అయ్యాను, ఇప్పుడు మనసుకి శాంతి కావాలి అని. ఇది ఒక కంప్లీషన్ లైఫ్. భీష్మ ఏకాదశి అంటే ఒక గొప్ప జీవితాన్ని గుర్తు చేసుకునే రోజు. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. భీష్మ taught us that true strength is not power, but staying loyal to values till the very end. Bhishma's life reminds us that promises matter and dharma should guide every decision we make. From Bhishma, we learn that discipline, commitment and respect for dharma shape a meaningful life. Bhishma showed the world that inner peace comes from living a life of truth, duty and self-control. Live with values, stand by your word, follow dharma like Bhishma. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, ఒక చిన్న గిఫ్ట్ లాగా. సబ్స్క్రైబ్ చేయండి, నా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. కామెంట్ కూడా పెట్టండి, నన్ను ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఫీల్ అవుతా. షేర్ చేసి కొంచెం నాకు పాజిటివిటీని పెంచండి.